10 మందిలో ఇతరుల దోషాలను గురించి చెప్పేవాడు తనలో ఉన్న ఎన్నో దోషాలను చాటి చెప్పుకున్నవాడవుతాడు. ఎందుకంటే ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడటం అది కరెక్ట్ పని కాదు. రేపొద్దున అదేమవుతుందంటే ఆ విన్నవాళ్ళు ఇంకొక 10-15 కల్పించి చెప్తారు అవతలోడికి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, మన మీద గొడవకు వస్తాడు. ఇది కరెక్ట్ కాదు. ప్లస్ అలా చెప్తున్నాము అంటే మన ప్రవర్తనలో కూడా చాలా తేడాలు కనపడుతున్నాయి. ఆ తేడాలను కనుక మనం నియంత్రించుకోగలిగితే మనం ఇంకొకళ్ళ దగ్గరికి పోయి ఇంకొకళ్ళ గురించి మనం మాట్లాడం. అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే మనం ప్రవర్తించే తీరు మన పిల్లలు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ఇంటి దగ్గర మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ అలా ఆ ప్రవర్తనని వాళ్ళు చూసి అవగించుకునే పరిస్థితి ఉంది, లేదా మీకులాగా మారే అవకాశం ఉంది. ఈ రెండింటినీ మనం ఆసరా అంటే అంచనా వేసుకుని మాట్లాడాలి. ఏది మాట్లాడినా మనం నోరు తెరుస్తున్నాము అంటే దానికి ఒక పద్ధతి ఏదైనా ఉండాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే ప్రపంచంలో ఎవడు ఒప్పుకోవట్లేదు. ఈ మధ్యలో ప్రతిదానికి గొడవలు అవుతున్నాయి. అందుకనే జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకోవటం అనేది ఎక్కడైనా మంచిది. వ్యవహారం క్లియర్ అవుతుంది. ఆ వ్యవహారం క్లియర్ అవ్వాలంటే మనం నోరు అదుపులో పెట్టుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడేసి చివరికి నా వ్యవహారం చూడంటే ఎవడో చూడడం, ఇలాంటివన్నీ వస్తాయి. మనకు పని అవ్వటం ఇంపార్టెంట్ కానీ పక్క ఉండటం ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్ యూ.